రాజేష్ గారితో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? మీ కో స్టార్తో ఎట్లా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉండేది మీ ఇద్దరి మధ్య? ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సో బేసిక్లీ దే మేడ్ ష్యూర్కి నేను వీళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా అలా ట్రీట్ చేసేవాళ్ళు. అది నాకు చాలా బాగా అనిపించింది. మొత్తం ఆడుతూ పాడుతూ అయిపోయింది. అంత కష్టంగా లేకపోతే యాక్టింగ్ చేసినట్టు అంత అనిపించలేదు. ఆల్సో ఫర్ ద ఫస్ట్ టైం కొన్ని ఫైట్స్లో నన్ను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఫైట్స్ మీరు కూడా చేశారా? ఫైట్స్ యాక్చువల్లీ నాట్ ఎగ్జాక్ట్లీ. సెకండ్ ఫైట్ ఏముండే అంటే ఫస్ట్ ఫైట్ సినిమాలో ఫస్ట్ హాఫ్లో ఫైట్ ఉంటుంది ఒకటి. అది యాక్చువల్గా నార్మల్ ఫైట్లకి అయిపోవాలి. సో నేను ఏమన్నాంటే మా డైరెక్టర్తోని లైక్ ఎందుకు ప్రతిసారి రొటీన్ ఫైట్, ఆ ఫైట్లో హీరోయిన్ ఇంప్రెస్ కావాలి. సో హీరోయిన్ ఇంప్రెస్ ఎట్లయితుంది, మనం హీరోయిన్ని ఇన్వాల్వ్ చేసి కొంచెం రొమాంటిక్ ఫైట్ చేస్తే తను కూడా ఇంప్రెస్ అవుతుంది కదా అన్నట్టు నేను ఒకటి చెప్పిన. సో ఆయన ఎంబడే అయినా కూడా ఓకే మంచి ఐడియా అని చెప్పి వర్క్ చేసి దాన్ని మా ఫైట్ మాస్టర్తో సీను మాస్టర్ ఉండే ఆయన చేసి ఇన్వాల్వ్ చేసినాము. ఈవెన్ షీ ఆల్సో రీడ్ అనమాట. మరి మీకు ఫైట్ రాదు కదా, ఎలా చేశారు ఏంటి? రాదు, నేర్పించి మరీ చేయించారు. అంటే దట్స్ ద అంటే ఇది కొత్తగా నేను ఎక్స్ప్లోర్ చేయడమే. బేసిక్గా హీరోయిన్స్ ఫ్యూచర్లో ఒక యాక్షన్ హీరోయిన్ కూడా చేయొచ్చు మీరైతే. ఫ్యూచర్లో చూద్దాంలేండి. ప్రస్తుతానికైతే ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే హీరోయిన్ అవ్వాలి. నేనంటూ ఒకదాని ఉన్నానని తెలియాలి.